కాంగ్రెస్ నేతల మ్యాచ్ ఫిక్సింగ్ వల్లే ఆ పార్టీ ఎమ్మెల్యేలు పార్టీని వీడుతున్నారన్నారు మాజీ మంత్రి డీకే అరుణ. రాష్ట్రంలో టీఆర్ఎస్ పై పోరాటం చేసే శక్తి బీజేపీకి మాత్రమే ఉందన్నారు. మోడీ నాయకత్వం దేశానికి అవసరమని ప్రజలు భావిస్తున్నారన్నారు. జైపాల్ రెడ్డి నాన్ లోకల్ అన్న డీకే అరుణ ఆయన వల్లే అలంపూర్ ప్రాంతం నాగర్ కర్నూల్లో కలిసిందని ఆరోపించారు. పార్టీలో ఉన్నటువంటి రాష్ట్ర నాయకత్వం మళ్ళీ దీన్ని సరిదిద్దుకొని ముందుకైనా గట్టిగా పోటీ ఇద్దాం, ఈ టీఆర్ఎస్ పార్టీని గట్టిగా ఎదుర్కొందాం అనేటటువంటి ఆలోచన లేకుండా మరి ఎంతో కష్టపడి సాధించినటువంటి తెలంగాణలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు వీళ్ళు కూడా నీళ్లు వదిలేసి టీఆర్ఎస్ లో చాలా మంది తెలంగాణ కాంగ్రెస్ నాయకులు లోపల కుమ్ముక్కయ్యారు. మ్యాచ్ ఫిక్సింగ్ తో నడిచిపోతుంది. మ్యాచ్ ఫిక్సింగ్ తోనే రకరకాలుగా ఈ రోజు తెలంగాణలో ఉన్నటువంటి నాయకులు వెళ్ళిపోతా ఉన్నారు. పెద్ద నాయకులే మ్యాచ్ ఫిక్సింగ్ లో ఉంటే మేము ఇక్కడ ఏం పోరాటం చేయగలమని వాళ్ళు పార్టీలు విడిచిపెట్టిపోతున్నటువంటి సందర్భంలో ఈ రోజు బలమైన నాయకులను అణిచివేయాలనేటటువంటి ధోరణి, కాంగ్రెస్ పార్టీని అస్తవ్యస్తం చేసినటువంటి పరిస్థితి.